తమిళనాడులో పరిస్థితి ఇలా ఉంటే చిత్తూరు జిల్లాలో గిత్తలు జోరు మీదున్నాయి. రంగంపేటలో జల్లికట్టు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు గ్రామస్తులు. రంగపట్నం నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఓవర్ టు యు. సంతోష్, రంగంపేటలో జల్లికట్టు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నది. పోలీసు ఆంక్షల నేపథ్యంలో నిన్నటి వరకు కూడా గ్రామస్తులు ఎలాంటి ఏర్పాట్లు చేయనప్పటికీ ఇవాల్టి రోజు ఉదయం నుంచి కూడా జల్లికట్టుకు అనుగుణంగా గ్రామంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించి వేగవంతంగా పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 11 గంటల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లె నుంచి నిష్క్రమించిన అనంతరం ఇక్కడ జల్లికట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి పాల్గొనడానికి పరిసర గ్రామాల నుంచి 50 నుంచి 1,00,000 మంది గ్రామీణులు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వీరి సంఖ్య కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అనాది కాలంగా తమ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని పోలీసులు నోటీసులు ముందస్తుగా జారీ చేసినప్పటికీ కూడా వారు ఎక్కడా కానీ అడ్డుకునేటటువంటి ఆపేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక వీటిని వీక్షించడానికి కూడా ఇప్పటికే గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా చేరుకుంటున్నారు. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? నేను 4 సంవత్సరాలు మీద నుంచి వస్తున్నానండి. మాది ప్రకాశం డిస్టిక్ పామూరు మండలం మాది అసలకు. అయితే ప్రతి ఒక్క సంవత్సరం ఈ కనుమ పండుగ రోజు ఈ జల్లికట్టు కోసం చూద్దామని వచ్చేస్తాము, చూసిపోతుంటాము. ఎలా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం? ఏ విధంగా జరుగుతూ ఉంటుంది? అంటే ఇక్కడ పాల్గొనే సమయంలో యువకులు గాయపడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని మీరు ఎప్పుడైనా చూసారా, గమనించారా? చూసామండి. పోయిన సంవత్సరం కూడా చూసాము మేము. గాయాలు తగులుతాయి, గాయాలు కానీ మనిషి చేతులు బోదులు కాళ్ళు ఇరిగే ప్రమాదం కూడా ఉంది. ఇది ఒక ఆచారంగా వస్తుందండి. దీంట్లో మటుకు ఎవరి ఏం ఆపడానికి ప్రమేయం కూడా లేదు. ఇక్కడ గ్రామస్తులు ఒక కట్టుబాట్లు అట్లా ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో. నేను ప్రతి ఒక్క సంవత్సరం వచ్చిపోతుంటా. అది చాలా ప్రకాశం జిల్లా అంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. చెప్పండి, ఇప్పటికే జల్లికట్టు అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిషేధించింది, సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టింది. ఇక రంగంపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని చెప్పి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినా ఇవాళ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ఒక ప్రేరణ ఏంటి? ఎందుకు నిర్వహిస్తున్నారు? అది పూర్వం నుంచి ఆచారం సార్. వాళ్ళకి ఆచారం ప్రకారం జరుపుకుంటా ఉన్నారు. దీనివల్ల ఇబ్బందులు ఏమీ లేవు. మంచి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బాగా 10 మంది సంక్రాంతి పండగకి మొత్తం అంతా వచ్చి ఇక్కడ కలుసుకుంటూ ఉంటారు. మంచి ఎక్సలెంట్గా జరుపుతారు. ఇక్కడ గొడవలు దెబ్బలు గిబ్బలు ఎవరికి ఏం తగిలేదేమి లేదు. ఎవరు ఇక్కడ గాయపడిన అనేది ఎప్పుడు చూడలేదు. ఒకటి అలా తగులుతూ ఉంటాయి, కామన్. అది ఇక్కడైతే మామూలుగా ఎప్పుడు ఎవరికి ఇబ్బందులు ఏందని ఏమీ లేదు. ఈ గ్రామ పెద్దలు అంతా మెయింటెనెన్స్ అంతా మంచి చక్కగా చేస్తారు. ఏమి ఇబ్బంది అనేది ఇప్పుడు వరకు లేదు. నేను మా సొంత ఊరు వచ్చి రాజమండ్రి నుంచి వచ్చి మేము ఐస్ అమ్ముతాము. ఇక్కడ ఐస్ అమ్ముతాము. మాకైతే ఇక్కడైతే ఇబ్బందులు అయితే ఏమి లేవు సార్. మంచి చక్కగా చేస్తూ ఉన్నారు సార్. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక సాంప్రదాయాన్ని కొనసాగించేందుకే తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుంటారు. ఇక గ్రామానికి సంబంధించి ఒక మంచి జరుగుతుందన్నటువంటి భావనతోనే భోగి పండగ, అటు తర్వాత సంక్రాంతి, అటు తర్వాత ఈ కనుమ పండుగ రోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి కూడా గ్రామస్తులు వాదిస్తున్నారు. చెప్పండి, ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? మీరు భావిస్తున్న విధంగా నడుస్తుందంటారా? మేము భావిస్తున్నట్టే 100కి 100 జరుగుతుందండి. ఎందుకంటే మేము కొన్ని తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలు సంప్రదాయంగా వస్తుంది. ఇది మేము అన్ని పూజా పద్ధతి ప్రకారం చేస్తున్నాము. ఇంకా ఎందుకంటే మా గ్రామంలో అందరూ ఒక యూనిట్గా ఏర్పడేసి అందరూ మా ఒక మాట మీద ఉండేసి ఒక ఆచారం పద్ధతిగా పవిత్రంగా చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఆటంకాలు గలాట్లు ఏమి జరగవు. చాలా పద్ధతిగా ఆచారంగా జరుగుతుంది. అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటాం. మేము మా ఊళ్ళో అంతా హ్యాపీగా ఉంటామని ఇందులో ఎటువంటి ఏమి జరగవు అండి. ఇవాళ జరగబోయేటటువంటి కార్యక్రమం తాము ఊహించిన విధంగానే ఎలాంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామ సంక్షేమం, అదేవిధంగా గ్రామానికి అనాది కాలంగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించేలా కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది జల్లికట్టు కాదు, కేవలం పశువుల పండగలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంగా కూడా గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం రంగంపేటలో నెలకొన్నటువంటి పరిస్థితి.